కార్పొరేట్ విద్య పేరుతో కొన్ని విద్యా సంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. సరైన అనుమతులు లేకుండానే నిబంధనలు అతిక్రమిస్తూ ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ తంతు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. అలాంటి విద్యా సంస్థల్లో ఒకటి ఇగ్నైట్ కాలేజ్. సదర్ కాలేజ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతోందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని తెలిపింది. బిల్డింగ్ లోనే రేకుల షెడ్ల నిర్మాణం చేయడం, సెల్లార్లో మెస్సుల నిర్వహణ, ఇలా రకరకాలుగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కనీస వసతులు లేకుండానే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక కార్పొరేట్ విద్య పేరుతో కొన్ని విద్యా సంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. సరైన అనుమతులు లేకుండానే నిబంధనలు అతిక్రమిస్తూ ముందుకు సాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈ తంతు ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాంటి విద్యా సంస్థల్లో ఒకటి ఇగ్నైట్ కాలేజ్. సదర్ కాలేజ్ నిబంధన ఉల్లంఘనలకు పాల్పడుతుందని వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రైట్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, మన కుకటపల్లి ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి మనం ఇగ్నైట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇగ్నైట్ కాలేజీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేదంటే ఇంటర్ బోర్డు నుంచి ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ అన్ని కూడా తొంగలో తొక్కి ఒక కోడ్ మీద నంబర్ ఆఫ్ కాలేజెస్ నడిపిస్తున్నారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఇగ్నైట్ కాలేజీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ బీఆర్కే న్యూస్ క్వశ్చన్ చేయడానికి వచ్చింది. సో దానికి సంబంధించి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి చూస్తాం. సెల్లార్లో దీనికి సంబంధించి అక్రమంగా క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. లేదైతే బిల్డింగ్ పైన కూడా అక్రమ కట్టడాలు, రేకుల షెడ్లు వంటివి కూడా వేసి దీనికి సంబంధించి క్లాసులు కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. విద్యార్థులకు సేఫ్టీ అనేది మాత్రం మొత్తం కూడా కరువైనట్లుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇగ్నైట్ కాలేజీ ఏదైతే ఉందో ఇగ్నైట్ కాలేజీ లక్షల ఫీజులు దండుకుంటున్నారనేటువంటిది పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి దీనికి సంబంధించి కంప్లైంట్. సో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మీడియా మొత్తం కూడా ఏదైతే విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి వచ్చాము. దానికి సంబంధించి కూడా కాలేజీ సిబ్బంది కూడా ఇక్కడే ఉంది. కాలేజీ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళని అడిగి కూడా అసలు ఏ నిబంధనలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఫీజులు ఉన్నాయో ఫీజులు మాత్రం ఏదైతే ఇంటర్ బోర్డ్ నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి సొంత నామ్స్ ను క్రియేట్ చేశారు. మెయిన్ దీనికి సంబంధించి అన్ని కాలేజెస్ వ్యవహరిస్తున్నాయి. అదే తరహాలో మేము కూడా వ్యవహరిస్తామని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఆ సిబ్బంది ఏదైతే కొంతమంది ఇక్కడ ఉన్నారు ఆ సిబ్బంది చెప్పింది ఏంటంటే అందరూ దగ్గరికి వెళ్లకుండా మా ఇగ్నైట్ కాలేజీ దగ్గరకే ఎందుకు వచ్చారని మీడియానే క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ఇగ్నైట్ సంస్థకు సంబంధించి కొంతమంది ఇక్కడే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్కే న్యూస్కి ఏం చెప్పాలను? అందరూ చేస్తారు, మేము కూడా చేస్తాం. మీరు ఎందుకు వచ్చారనేది మీరు అడిగింది ఇందాక. సార్ ఏం చెప్పమంటారు? మీరేం చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. మా కాలేజీ పర్మిషన్ తోనే నడుస్తుంది. మా దగ్గర స్టూడెంట్స్ ఎవ్వరు ఇబ్బంది పడట్లేదు. చాలా హ్యాపీగా చదువుకొని వెళ్తున్నారు. మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళతో ఒకసారి మాట్లాడించండి. నేను చెప్పదలుచుకుంది అంతే. మీరు ఇందాక అన్నారు కదా అన్ని కాలేజెస్ వ్యవహరించట్లేదు ఇదే తీరులో మేము కూడా వ్యవహరిస్తాం. మీరు వ్యవహరిస్తున్నాయా వ్యవహరించట్లేదా అట్లా మాట్లాడలా. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ ఇంటర్మీడియట్ కాలేజీ అలా ఉందో మా కాలేజ్ అలా ఉంది. మా కాలేజ్ అక్రమ దందాలు నడుస్తున్నాయని మీరు అన్నారు. అక్రమ కట్టడాలు, అక్రమ దందాలు మా క్యాంపసెస్ లో ఏం లేవు. అక్రమ దందాలు నడుస్తుంటే పేరెంట్స్ ఏమైనా పిచ్చి వాళ్ళలాగా అడ్మిషన్ తీసుకుంటారండి? అక్రమ దందాలు నడిస్తే పేరెంట్స్ ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ అక్రమంగా నడిచే కాలేజ్ లో మీరు జాయిన్ చేస్తున్నారా? మాది అక్రమంగా నడిస్తే ఎలా వస్తున్నారు పేరెంట్స్ స్టూడెంట్స్? మీకు చెప్పిన పేరెంట్స్ ఎవరు తీసుకురండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏమన్నారు, అన్ని కాలేజెస్ నడిపించలేదా? మేము కూడా మీరు వెళ్ళి ఇదే విధంగా ప్రశ్నించారా? మా దగ్గరకే వచ్చారు అని నేను ప్రశ్నించాను మిమ్మల్ని. ఇప్పుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్ చేస్తే రోడ్ సెకండ్ ఎట్లా వస్తుంది, రెండోది ఎట్లా అవుతుంది? మీడియా అనేది ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా. మాది ఎప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఎన్నో కాలేజెస్ చూపించాం మేము, ఎన్నో కాలేజ్ చూపించాం. మీదే ఫస్ట్ కాలేజీ కాదు. చాలా కాలేజెస్ న్యూస్ ప్రజెంట్ చేయడం అనేది న్యూస్ ఛానల్ మా దగ్గర. సరే, మా దగ్గర నుంచి మీకు ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? మొత్తం లైవ్ లో ఇప్పుడు మాట్లాడిస్తారు, మీరు చూడొచ్చు. మాట్లాడించండి, లైవ్ లో మాట్లాడించండి. కాల్స్ కాదు సార్, మీరు చెప్పండి. స్టూడియోలో కరెక్టే. అసలు మీరు మాకు వాళ్ళకేమో ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టూడియోలో కూర్చోబెట్టారు, మా దగ్గర లైవ్ వస్తారు. మా దగ్గర అక్రమంగా నడిచిందని ఇక్కడికి వచ్చి పెట్టారు. మా దగ్గర ఎక్కడా సెల్లార్ లో క్లాసెస్ జరగవు. మా దగ్గర జరగవు. ఎక్కడ మా దగ్గర కాలేజ్ లో సెల్లార్ లో క్లాసెస్ అనేది ఇగ్నైట్ లో ఎక్కడ జరగవు.
ఇప్పుడు జరుగుతుంది కదా, చూసాం కదా. ఎక్కడ జరిగిందండి? ఎక్కడ క్లాస్ జరిగింది? ఏ స్టూడెంట్ అయినా మీరు క్యాంపస్ లో ఎగ్జామ్ సెంటర్ కాకుండా క్లాసెస్ జరిగాయని చెప్పించండి. ఒకే కోడ్ మీద నంబర్ ఆఫ్ కాలేజెస్ నడుస్తున్నాయి అని చెప్పేసి మీ దగ్గర నుంచి ప్రధానమైనటువంటి వస్తున్న ఆరోపణ. మా దగ్గర ఉన్నటువంటి 2 కోడ్స్ కి సఫిషియంట్ స్ట్రెంత్ మా దగ్గర ఉన్నారు. ఎక్స్ట్రా స్ట్రెంత్, థౌజండ్స్ స్ట్రెంత్ మా దగ్గర లేరు. మీరు ఎక్కడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకే కోడ్ మీద 5 కాలేజెస్ నడుస్తున్నాయి. మాది ఒకే కోడ్ కాదండి, మావి 2 కోడ్స్. ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర 2 ఉన్నాయి ఇక్కడ. అది ఒకటి చూడొచ్చు మనం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 2 కోడ్ల మీద కాలేజెస్ నడుస్తున్నాయని వాళ్ళు ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో వాళ్ళే చెప్పారు. మనం చూడొచ్చు అక్కడ ఒక క్యాంపస్ ఉంది, లాస్ట్ కు చూసుకోవచ్చు అక్కడ ఒక క్యాంపస్ ఉంది. మనం చూపిద్దాం రండి, మొత్తం ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి ఇక్కడే చూపిద్దాం. లైవ్ లో చూడొచ్చు. ఇది ఒక సెకండ్. ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, అక్కడ ఒక క్యాంపస్ ఉంది. మొత్తం ఇక్కడ 5 క్యాంపస్లు నడుస్తున్నాయి. వాళ్లే చెప్పారు 2 కోడ్ల మీదే మాత్రమే ఇక్కడ 2 కోడ్లకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి మేము పర్మిషన్ తీసుకున్నాము. ఇక్కడ పర్మిషన్ తీసుకున్నది 2 కోడ్లకి, కానీ నడుస్తుంది మాత్రం 5 బిల్డింగ్లు నడిపిస్తున్నారు. ఇక్కడ ఏదైతే విద్యార్థుల్ని ఏదైతే క్లాస్కి ఎంతమంది పర్మిషన్ ఉందో అంతమంది కాకుండా గుంపులుగా క్లాస్ రూముల్లో కూర్చోబెట్టడం, ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ తుంగలో దొక్కటం. ఈ మధ్య కాలంలో మన బీఆర్కే న్యూస్ ఏదైతే కాలేజెస్కి సంబంధించి చాలా కాలేజెస్ ఫైర్ నామ్స్, మెయిన్ ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారమే నిన్న కూడా చూసుకున్నట్లయితే ఏదైతే మైత్రివనంలో కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ లేకే అక్కడ కూడా మైత్రివనం బిల్డింగ్ కూడా ఒక ఫ్లోర్లో కాలిపోవడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు. విద్యార్థులు అంతమంది ఉన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి, ఎవరు బాధ్యులు? పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉంటాయో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ కావచ్చు, విద్యాశాఖ నుంచి రావాల్సినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ అన్ని ఉంటే ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం, మేము కూడా పబ్లిసిటీ చేస్తాం. ఖచ్చితంగా అలాంటి కాలేజీలో చేర్పించండి. ఏదైతే నీట్ కావచ్చు, జేఈ ర్యాంకులు ట్రాక్ చేయాలని చెప్పేసి ఏదైతే గంటల కొద్ది రుద్దుతున్నారో పిల్లలకి విశ్రాంతి అనేది కూడా లేకుండా మెస్సల్లో చూసుకున్నట్లయితే మెస్సల్లో కూడా ఫుడ్ అనేది కరెక్ట్గా లేదని ప్రధానమైనటువంటి వస్తున్నటువంటి ఆరోపణ ఇక్కడ నుంచి. రైట్ రామకృష్ణ, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టే వారు ఏం చెప్తున్నారు అంటే మనకు అసలున్న సమాచారం ఏంటంటే వాళ్ళు అక్రమ దందాలు నడుపుతున్నారు అని చెప్పేసి సెల్లార్స్ లో క్లాసెస్ నిర్మిస్తున్నారు. క్లాసెస్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతుంది. సరైన వసతులు కూడా లేవు అని చెప్పేసి అయితే మనకు ప్రధానంగా ఉన్న అదే అంశం. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు అక్కడ ఎలాంటి అక్రమ దందాలు నడపడం లేదు, మా కాలేజ్ బాగానే ఉందని చెప్తున్నారు. అసలు ఇంకా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా దానికి సంబంధించి? ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళేదే నామ్స్ ప్రకారం నడిపిస్తే వీళ్ళంతా కూడా ఇక్కడ సిబ్బంది రోడ్డు మీదకి రావాల్సిన పని లేదు. ఖచ్చితంగా నామ్స్ ప్రకారం అన్నీ ఉంటే పేరెంట్స్ ఏదైతే బీఆర్కే న్యూస్ అయితే ఏదైతే ప్లే చేస్తుందో ఆ న్యూస్ మొత్తాన్ని కూడా తొంగలో దొక్కి వీళ్ళ దగ్గరికి అడ్మిషన్స్కి వచ్చే పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ సిబ్బంది మొత్తం ఉన్నారు. వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. ఎందుకంటే మనం వాళ్ళ కాలేజీ నెగిటివ్ చేయాలని లేదంటే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చి వీళ్ళ కాలేజీలో అడ్మిషన్స్ రాకూడదు అని బీఆర్కే న్యూస్ ఎప్పుడూ ప్రయత్నం చేయదు. మీలాంటి కాలేజెస్ ఏదైతే నామ్స్ ప్రకారం ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వెళ్ళేటువంటి కాలేజీకి మీకు అడ్మిషన్ జరగాలి. విద్యార్థులు మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు చెప్పండి అసలు ఏం చెప్పండి. ఒకే మాటలో చెప్తాను. నేను కేవలం 90,000 రూపాయల ఫీజు కట్టాను. ఇక్కడ 2.5 కోట్లు 2 కోట్ల పై చిలుకు సీటు మా అబ్బాయికి ఫ్రీగా వచ్చింది. తను ఎంబీబీఎస్ చేసుకొని ఈరోజు టాప్ పొజిషన్లో జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకో అబ్బాయిని ఇంజనీరింగ్ చేర్పించాను. ఖరగ్పూర్లో ఐఐటీలో చదువుతున్నాడు. ఇక్కడ ఫుడ్ కంప్లైంట్ అనేది ఈ చరిత్రలో అనేది ఈ రోజు వరకు క్యాంపస్లు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 2 కాలేజ్ కోడ్లు ఉన్నాయి. 2 కాలేజ్ కోడ్లు మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు నేను మాట్లాడినాక నేను ఛాన్స్ ఇస్తాను. మా కాలేజీ 2 క్యాంపస్లు అన్నారు. మా కాలేజీ 2 ఖచ్చితంగా ఇస్తాను. మీరు వేరే క్వశ్చన్ అడగకండి. మీరేమన్నారంటే క్లాసులు జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్
అండ్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ 1 రూమ్ ఇన్ ద సెల్లార్. దాన్ని తీసుకొని ప్రాపగండా చేసి ఫుడ్ బాగాలేదని మీరు చెప్పించండి. ఎంతమందితోనన్నా నేను ఇప్పుడు నా బంధువులను 9 మందిని చదివించాను. అన్ని ఫోన్ నంబర్స్ విత్ వీడియో కాల్స్ మీకు చేపిస్తాను. ఓకే, మీది అయిపోయింది కదా. నేను చెప్పేదేనండి సార్, నేను చెప్పేది కూడా వినాలి మీరు. నేను మీకు అవకాశం ఇచ్చాను కదా. మీరు చెప్పండి సార్. మాటికి లక్షల ఫీజు అంటే లక్షలు అంటే 90 లక్షల 1.5 పేరెంట్ గా మాట్లాడినప్పుడు ఇక్కడ మాకు 2 క్యాంపస్లు ఉన్నాయని క్లియర్ గా చెప్పారు. మాకు అంటే ఆయన ఇక్కడ సిబ్బంది, అవునా కాదా? మీ సిబ్బంది మీ తరపున మాట్లాడకుండా పేరెంట్స్ తరపున మాట్లాడతారని చూసే ప్రేక్షకులు ఎలా అనుకుంటారు? దానికి మీకు మేడం కూడా చెప్పారు కదా సార్, పేరెంట్స్ తో మాట్లాడించండి సార్. మా దగ్గర నేను ఇక్కడ సిబ్బంది అనే చెప్పారా లేదా? కరెక్టే సార్, సిబ్బంది అని చెప్పలా సార్. నేను ఇక్కడ నుంచి బెనిఫిట్ తీసుకున్న పేరెంట్ గా మాట్లాడుతున్నాను అని చెప్పారు. అదే సార్ నేను అనేది, ఇక్కడ సిబ్బంది సారు ఇక్కడే చదివించారు, దానిలో నేను కాదనట్లేదు. అప్పుడు మీ కాలేజీ తరపునే తప్ప ప్రజల పక్షాన్ని ఎలా నిలబడతారు అనుకుంటారు? పేరెంట్ గా ఎట్లా మాట్లాడు? ఇక్కడ సిబ్బంది కదా. అదే సార్ నేను అనేది, అదే సార్ నేను చెప్పేది కూడా అర్థమవుతుందా? మీరు ఇదే కాలేజీలో స్టాఫ్ గా లేకపోతే ఖచ్చితంగా మీకు ½ అన్ అవర్ నేను టైం ఇచ్చేవాడిని, మీరు మాట్లాడటానికి టైం ఇచ్చేవాడు. ఇక్కడ మీరు స్టాఫ్ గా ఉన్నారు కాబట్టి మీరు చెప్పేదానికి నిబద్ధత ఉండదు అంటున్నా. మీరు చెప్పింది రాంగ్ అని నేను అనట్లా. ఉండదు అని మీరు అనుకుంటున్నారు ఏమండి? ఉండదు అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రతిదీ 100% న్యాయంగా ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే నేను చేర్పించింది నా 2 పిల్లలనే కాదు, నా బంధువులను 9 మందిని చేర్పించిన. నేను మీకు ఇందాక కూడా చెప్పిన, విత్ వీడియో కాల్తో ప్రతి ఒక్కరిని మాట్లాడిపిస్తాను. ఇక్కడ ఎంత బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీకు. మీడియా యాక్టివ్ గా ఉన్నప్పుడు చెప్పండి, ఇంకేం చెప్పమంటారు? ఇక మీరైతే ఇక్కడ సిబ్బంది మీరు చెప్పాలనుకుంది చెప్పారు, ఓకేనా? మీరు ఏమైనా మాట్లాడతారా? అదే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అని. ఇవాళ ఉన్నటువంటి ఆప్షన్స్ లో పేరెంట్ స్టూడెంట్ ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడా కనపడదు. వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మన దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నారు అంటే మన దగ్గర నేను ఒకటే క్వశ్చన్ సార్, నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు మీ కాలేజీ నెంబర్ 1 మీరు చెప్పేది అది ప్రజలు తెలుసుకుంటారు, స్టూడెంట్స్ తెలుసుకుంటారు. మీరందరూ మేము ఇచ్చే న్యూస్ కి ఇట్లా మీడియా ముందుకి ఇట్లా రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? దానికి ప్రధానమైనటువంటి మేము వచ్చిన రీజన్ కూడా ఎగ్జామ్ సెంటర్ కి ఇచ్చారు, అక్కడ ఎగ్జామ్ పేపర్స్ అవంతా వర్క్ జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా వీడియో షూట్ చేయొద్దు సార్ అని వచ్చాం మేము బయటకు, అంతే. నేను అక్కడ ఉన్నానా ఇక్కడ ఉన్నా రోడ్డు మీదకి వచ్చా కదా సార్? ఇంతకు ముందు మీరు అక్కడే కదా ఉంది. కాదు, మీరు లైవ్ బిగిన్ కాదు సార్. లెట్ మీ కంప్లీట్ సార్. మీరు అక్కడ ఉన్నారు అని మేము బయటకు వచ్చాం. అదే నేనేం మీరు అక్కడికి వచ్చి పేపర్ బండిల్స్ కూడా బయటకు వెళ్ళకపోతే మేము అందుకు బయటకు రావాల్సి వచ్చింది. లేదా మీరు షూట్ చేస్తా అంటే మేము దాని గురించి భయపడి అయితే బయటకు రాలేదు సార్. భయపడే వచ్చారని మేము అనుకుంటున్నాం. మీరు ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నారు, అక్కడ పేపర్ బండిల్ వెళ్ళలేదు అని వచ్చాం మేము. మీ దానిలో తప్పు ఉంది కాబట్టి మీ తప్పును ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా. తప్పు ఉందని ప్రజల్లోకి రామకృష్ణ సార్, ప్రజలు కాదు, పేరెంట్ పక్కనే ఉన్నారు సార్. ఇక్కడ చదివిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి. నేనేమంటున్నాను, నేను చెప్పినంత మాత్రాన మీ కాలేజీ ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ అవుతుందా? దాని గురించి బోర్డు సెంటర్ అసైన్ చేసినప్పుడు రామకృష్ణ అన్ని వసతులు బాగున్నాయని చెప్పినప్పుడు అక్కడ ఫీజెస్ ఏ విధంగా వసూలు చేస్తున్నారో అది అడగండి ఒక్కసారి. రామకృష్ణ అన్ని వసతులు బాగున్నాయని చెప్పినప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. వాళ్ళు చెప్పడం తెలియట్లేదు, నువ్వు చెప్పండి. నేను చెప్తే ఎందుకు లాగుతావు? ఎందుకు చెప్పండి, చేయబట్టుకుంటారు ఎందుకు? నేను లాగాను మిమ్మల్ని. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు? ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళారు. గవర్నమెంట్ ఎగ్జామ్ ఉండి చెప్పేదేనండి సార్. గవర్నమెంట్ అంటే నిబంధనలు పాటించట్లేదా? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎగ్జామ్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. లోపలికి ఏమి వెళ్ళలేదు. మీ ఎగ్జామ్స్ అయిపోయాక విజువల్స్ తీసుకున్నాం అంటే పోలీస్ సిబ్బంది వ్యవహరించట్లేదా? పోలీస్ సిబ్బంది ఏది నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటించట్లేదని న్యూస్ ఇస్తున్నాం మేము. అదే న్యూస్ ఇస్తున్నాం. అది చెప్పాను నేను చెప్పాను సార్. ఏం నిబంధనలు ఏవైతే ఇంటర్ బోర్డు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఒకే కోడ్ మీద నంబర్ ఆఫ్ కాలేజెస్ నడిపించకూడదు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం గండి కొడుతున్నారు. కోడ్ దానికి ఉంది లేదని చెప్పారు ఇప్పుడు మేడం. బోర్డు వాళ్ళు రావాలి. అదే సార్, బోర్డు సెంటర్ ఇచ్చినప్పుడు క్లియర్ ఇండికేషన్. మీడియా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి.
తరలించాలి. మీరు అనాధారంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పేరెంట్ కాదు, నేను ఫ్యాకల్టీ ఇక్కడ. ఆధారం లేకుండా ఇక్కడ ఇప్పుడు ప్రధానమైనటువంటి వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, ఈ కోడ్ ఒకే 2 కోడ్ల మీద ఈ కాలేజెస్ నడుస్తున్నాయి అనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 2 కోడ్లు ఉన్నాయి మాకని. నెంబర్ ఆఫ్ కాలేజెస్ నడుస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ నామ్స్ లేవు, ఇంటర్ బోర్డు నామ్స్ లేవు అనేసి ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్ళడానికి మేము న్యూస్ కవర్ చేసుకోవడానికి వచ్చాం. మేము పాపకి అడ్మిషన్ తీసుకున్నాం, అవన్నీ చూసి అక్కడ జాయిన్ చేయించాం సార్. ఇక్కడ అది ఇంటర్మీడియట్ బోర్డు కోడ్ ఉంది, డే స్కాలర్ క్యాంపస్, ఇక్కడ జాయిన్ చేయించాం. అన్ని చూసి జాయిన్ చేయించాం. మా పాప ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది. అది ప్రాబ్లం ఏం లేదు. కోచింగ్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఏం లేదు, అన్ని చూసే జాయిన్ చేయించాం. అది ఓకే చెప్పు సార్. ఆపుతావా? హలో ఏమో వర్ష. రామకృష్ణ, ఇప్పుడు వారు అన్ని బాగానే ఉన్నాయి, ఎలాంటి వసతులు మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు అని చెప్పి అక్కడున్న సిబ్బంది, అంటే ఆ కాలేజీకి సంబంధించిన సిబ్బంది అయితే మాట్లాడడం జరుగుతుంది. అన్ని బాగున్నప్పుడు మరి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారు, అదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా పోలీస్ శాఖ సిబ్బంది కూడా అక్కడ ఉండాలి, అది కూడా అక్కడ ప్రజెంట్ లేదు. అది కూడా ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి, క్లారిటీ కావాలి మనకి. చూడొచ్చు, పోలీసులు వచ్చేసరికి అందరూ కూడా జారుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అదిగో వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చేసరికి ఇక్కడ ఏదైతే బొకాయించారు మీడియాని, వాళ్ళంతా కూడా జారుకునే పరిస్థితి, మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కారు. ఏదైతే విద్యార్థుల పట్ల మనం ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ విద్యార్థి పట్ల నిలుస్తుంది, తల్లిదండ్రుల పక్షాన్ని నిలుస్తుంది. కొంతమంది చెప్పినటువంటి ఏదైతే కొంతమంది చెప్తున్నారో అదంతా కూడా ఏదైతే వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ చదివేటువంటి వేల మంది స్టూడెంట్స్కు వర్తిస్తుంది అని కాదు. ఖచ్చితంగా ఇక్కడ జరిగేది మాత్రం ఖచ్చితంగా ఏదైతే వాళ్లే ఒప్పుకున్నారు, ఒక 2 కోళ్ల మీద ఈ బ్రాంచెస్ అన్ని కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి క్లియర్ గా ఒప్పుకున్నారు. ఏదైతే తప్పుడు అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో, ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఎక్కడ కూడా బీఆర్కే న్యూస్ నిబంధనలు అనేది తొంగలో తొక్కని పరిస్థితి. ఖచ్చితంగా నిబంధనలు, ఎగ్జామ్ డేట్ అయిపోయింది, ఎగ్జామ్ టైం అయిపోయింది, అక్కడ పోలీస్ సిబ్బంది ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, అవన్నీ లేకుండా వీళ్ళు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పదుల సంఖ్యలో ఇక్కడ ఏదైతే సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బంది అంతా కూడా మీడియా మీదకు వచ్చిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. రామకృష్ణ, ఇప్పుడు మనం ప్రధానంగా బీఆర్కే న్యూస్ ఛానల్ స్క్రీన్ మీద లైవ్ లో చూసాం, ఒక రిపోర్టర్ మీద వారు దురుసుగా ప్రవర్తించడం సరికాదని చెప్తాము. ముఖ్యంగా మనం చూసుకుంటే వారిలో ఎలాంటి తప్పుడు ఆరోపణలు అనేవి జరగనప్పుడు వారు మనకి డెఫినెట్లీ మనకు స్కూల్ లోపలికి, కాలేజ్ లోపలికి అంటే మనకు అలో ఉండాలి. అలాంటిది లేకుండా వారు అందరూ బయటకు వచ్చి మీ ఒక్కరి మీద అలా దురుసుగా ప్రవర్తించడం సరైంది కాదు. కాబట్టి వారి దగ్గర ఏదో ఒక తప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళ దురుసుగా ప్రవర్తించి ఉంటారు. మనకు సరైన ఆన్సర్ కావాలి, మనం సరైన ఆన్సర్ కోసం అయితే మనము పోరాడుతూనే ఉంటాం. ఇంకా అక్కడ ఎవరైనా వారికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వారి దగ్గర ఒక్కసారి ఏమైనా మాట్లాడతారేమో, ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఖచ్చితంగా ఏదైతే బీఆర్కే న్యూస్ టెలికాస్ట్ చేయడానికి వచ్చిందో అప్పటి నుంచి కూడా సిబ్బంది మొత్తం కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఏదైతే వాళ్ళకి తప్పు లేనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళందరూ ఫస్టే మీడియా వెహికల్ చూడగానే పదుల సంఖ్యలో రోడ్ల మీదకి రావడం, రోడ్ల మీదకి మనం ఇచ్చేటువంటి న్యూస్ ఏదైతే ఉందో వాళ్ళే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కోడ్ ఉల్లంఘిస్తున్నట్టు ఏదైతే 2 కోళ్ల మీద ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్ అంతా నడుస్తుంది. వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తున్నారు. వాళ్ళు ఏది అన్ని కాలేజెస్ చేయటం లేదా, మేము చేస్తే తప్పు ఏంటి అనే ధోరణిలో ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించాలి. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగింది మైత్రివనంలో స్టూడెంట్సే ఉన్నారు ఫైర్ సేఫ్టీ. అక్కడ ఏదైతే హైడ్రా వాళ్ళంతా కూడా ఏదైతే ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించలేదని చెప్పి హైడ్రా వీళ్ళందరినీ కాపాడిన పరిస్థితి. ఇంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ లేకపోతే ఏదైనా జరిగితే అండర్ గ్రౌండ్ లో ఏదైతే సెల్లార్లో కొన్ని క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని చోట్ల మెస్సులు ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా అక్కడ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అప్పుడు పోలీసులు వచ్చినా లేదా హైడ్రా వచ్చినా చేసే పరిస్థితి ఉండదు. ప్రధానంగా ఇక్కడ వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సేఫ్టీ కోసమే ఈ న్యూస్ కవర్ చేయడం జరుగుతుంది ఏమో వర్ష. రైట్.
రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. చూసారు కదండి, అసలు ఇగ్నైట్ కాలేజీలో సంబంధించి వ్యవహారం అనేది బీఆర్కే న్యూస్ ఛానల్ తుంగలో తొక్కడానికి ప్రయత్నించదు, తప్పుని తప్పుగా వాదించడానికి మాత్రమే పనిచేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారిని ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ సంస్థ ఇలా ఉంది అని చెప్పి ప్రయత్నిస్తే మా రిపోర్టర్కే బీఆర్కే న్యూస్ ఛానల్ కి సంబంధించి రిపోర్టర్ పైన ఎదురుదాడికి దిగడానికి అయితే ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. చూసారు కదండి, మనం లైవ్ స్క్రీన్ లోనే చూసాం. వారికి అంటే విద్యా సంస్థకి సంబంధించి పేరెంట్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, మా రిపోర్టర్ పైకి అయితే ఎదురు దాడికి దిగడం జరిగింది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.